నా పేరు పుష్పలత. వయసు 64 సంవత్సరాలు. నేను 6 సంవత్సరాల నుంచి కాళ్ళు నొప్పులుతో మోకాళ్ళు అరిగిపోయి చాలా బాధపడుతున్నాను. ఇక్కడ హైదరాబాద్ మేము మూసాపేటలో ఉంటాము. అపోలో హాస్పిటల్‌కి వచ్చి డాక్టర్ కేజే రెడ్డి గారు బాగా చూస్తారని అందరూ అంటుంటే సరే వచ్చాము. ఆయన కేజే రెడ్డి గారు చూపించుకుంటే బాగా నువ్వు అధిక బరువు ఉండడం వల్ల దానివల్ల నీకు ప్రాబ్లం లేదమ్మా. ముందు ఆపరేషన్ చేయించుకుంటే నీకు బాగా నడవగలవు. నువ్వు చక్కగా ధైర్యం చేసుకొని చేయించుకో అని అన్నారు. ఆయన ఇచ్చిన నాకు ధైర్యం నాకు బాగా పనిచేసి నేను స్ఫూర్తితో ఆయన మొన్న లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లో లెఫ్ట్ లెగ్ చేయించుకున్నాను. అది బాగా సక్సెస్ అయ్యి నేను బాగా నడవగలిగాను. దాంతో నాకు ఇంకా ఇన్స్పిరేషన్ లాగా వచ్చి రెండో కాలు కూడా చేయించుకుంటే ఇంకా బాగా నడవగలిగాక స్ఫూర్తితో ఈ నెల ఏప్రిల్ 5వ తారీఖున రైట్ లెగ్ కూడా ఆపరేషన్ చేయించుకున్నాను. ఇప్పుడు నేను నెల కూడా అవ్వకుండానే రెండు కాళ్ళతో చక్కగా నడవగలుగుతున్నాను. అంతా ఆయన ఇచ్చిన ధైర్యం వల్ల, స్ఫూర్తి వల్ల నాకు కేజే రెడ్డి గారు చాలా బాగా పనిచేశారు నా మీద. అది హలో, గుడ్ మార్నింగ్. 7 ఏళ్ళుగా తను కాళ్ళ నొప్పులతో బాధపడుతుంటే డాక్టర్ కేజే రెడ్డి దగ్గర మేము కన్సల్టేషన్ చేశాం. అతను చూసి కార్టిలేజ్ అరిగిపోయింది కనుక, రెండవది బాడీ బరువు అంతా పడుతుంది కనుక ఆమెకు ఇబ్బందిగా ఉంటుంది, మీరు ఎంత త్వరగా ఆపరేషన్ చేసుకుంటే ఆమె సాధారణ పరిస్థితికి రాగలదని చెప్పారు. ఆయన ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్, మా భార్య యొక్క విల్ పవర్ వల్ల ఈరోజు ఆమె బాగా నడవగలుగుతుంది. తనకి ఎటువంటి ఇబ్బందిగా ఫీల్ కావడం లేదు. అంటే చాలామంది ఈ ఈ ఈ సందర్భాల్లో మేము హెవీ వెయిట్ కలిగి ఉన్నాం, ఒబిసిటీ కలిగి ఉన్నాం, మేము ఆపరేషన్ చేసుకుంటే సక్సెస్ అవుతామా లేదా అన్నటువంటి ఒక భయంతో ఆ సైడ్ వెళ్లకుండా తను ఆ బాధను భరిస్తుంటారు. అటువంటి వాళ్ళకి మేము ఇచ్చేటువంటి ఒక మెసేజ్ ఏమంటే, మనకు ఈమె ఒక స్ఫూర్తిగా చేసుకోవచ్చు. దృఢ సంకల్పం ఉండాలి, మనకు మంచి జరుగుతుంది, ఏం కాదు, నేను నడవగలను అన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సక్సెస్ అవుతాం. దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పగలను. రెండవది వచ్చి ఇక్కడ డాక్టర్ కేజే రెడ్డి, ఆయన ఏ పేషెంట్ అయినా కూడా తన యాటిట్యూడ్తో వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా, తాను బాధలు లేకుండా, మీరు త్వరగా నడుస్తారు అని చెప్పే ఒక మంచి వర్డ్ అనేది ఒక విల్ పవర్గా పనిచేస్తుంది. ఆమె నడవగలుగుతుందంటే అది వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహం. ఈ సందర్భంగా డాక్టర్ కేజీ రెడ్డి గారు, ఆ స్టాఫ్కి, అపోలో హాస్పిటల్కి నా శుభాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు రేపుల్లో మీరు వింటూ ఉంటారు, నీ రీప్లేస్మెంట్ చాలా కామన్ ఆపరేషను, చాలామందికి అవసరం ఉంది, చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మన ఇండియాలో నియర్లీ 7 crore పీపుల్ ఆస్టియోఆర్థరైటిస్ నీతో సఫర్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ ప్రాబబ్లీ జస్ట్ ఓవర్ 200,000 అంటే 2 lakh పాపులేషన్కే ఈ ఆపరేషన్ ఇవ్వగలిగాము. అంటే ఇంకా ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. వేరియస్ రీజన్స్ వల్ల, కొంతమంది ప్రాబబ్లీ డబ్బులు లేక, కొంతమంది భయపడి, కొంతమంది వేరే కారణాల వల్ల నాకు ఆపరేషన్ సక్సెస్ అవుతుందా కాదా అనేది. మీరు చూశారు పుష్పలత గారు ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం. మన కంట్రీలో కూడా ఓవర్ వెయిట్ అనేది చాలా కామన్ అయిపోతుంది. ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నప్పుడు నడవలేము, వెయిట్ తగ్గించలేము. ఓసారి ఇంతకుముందు చెప్పేవాళ్ళము డాక్టర్ దగ్గరికి, మా దగ్గరికి వస్తే మీరు వెయిట్ తగ్గించండి, సంవత్సరం తర్వాత రండి ఆపరేషన్ చేస్తామని. సంవత్సరం తర్వాత వచ్చేవాళ్ళు, వెయిట్ ఇంకా ఇంక్రీజ్ అయ్యింది. ఎందుకంటే నొప్పి ఉండడం వల్ల, నడవలేకపోవడం, యాక్టివిటీ లేకపోవడం వల్ల వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. ఈరోజు రేపుల్లో టెక్నాలజీ ఎలా అయిందంటే, వెయిట్ ఉన్నా కూడా ఒబిసిటీ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. కొంచెం ఇబ్బంది అవుతుంది, కొంచెం రిస్క్ ఉంటుంది, కానీ ఆపరేషన్ చేయడము ప్రాబ్లం లేదు. టెక్నాలజీ చేంజ్ అయిపోయింది, రోబోటిక్ టెక్నాలజీ. అందుకని ఒబీస్ పీపుల్లో కూడా ఈ ఆపరేషను చాలా సక్సెస్ఫుల్. ప్రాబబ్లీ ఇమీడియట్ పోస్ట్ ఆప్ పీరియడ్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఒబిసిటీ వల్ల డీబీటీ కానీ కొంచెం వూండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ లాంగ్ టర్మ్లో మిగతా వాళ్ళకంటే వీళ్ళు చాలా బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే నొప్పి తక్కువ అవుతుంది, వెయిట్ తగ్గించగలుగుతారు, నడవగలుగుతారు, వాళ్ళ మెంటల్ హెల్త్ బాగుంటుంది. అందుకని ఆరోగ్యంగా వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ చేంజ్ అవుతుంది. అందుకని ఎవరైతే ఒబిసిటీ ఉంది,
భయపడిన అవసరం లేదు. ఆపరేషను చేయించుకోండి. ఎందుకంటే వెయిట్ తగ్గించిన తర్వాత చేయించుకోవడం అనేది ఒకసారి కష్టం అవుతుంది. ఒకవేళ వెయిట్ తగ్గించగలిగితే చాలా మంచిదే. ఎవరైతే ఒబిసిటీ ఉండి ఓవర్ వెయిట్ ఉండి ఆస్టియోఆర్థరైటిస్ సఫర్ అవుతున్నారో ఏమి భయపడకండి. కొంచెం ధైర్యం చేసి పుష్పలతలాగా ఒకసారి చేశాను, రెండోసారికి ఆమె వచ్చింది, సార్ నేను 6 months తర్వాత చేసుకుంటా అన్నది. కానీ అంతకంటే ముందే వచ్చేసింది. ఇప్పుడు నెల రోజులే అయింది. నడుస్తూ అవుతుంది. నేనే సర్ప్రైజ్ అయ్యాను. ఆ విధంగా డిటర్మినేషన్. సర్జరీ అనేది డాక్టర్ పైనే కాదు, పేషెంట్ పైన కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సర్జన్ రోల్ 60% ఉంటుంది. లోపల వేసే ఇంప్లాంట్ 20%, 20% సక్సెస్ రేటు పేషెంట్ పైన డిపెండెంట్ ఉంది. ఇది మనము అర్థం చేసుకున్నప్పుడే సక్సెస్ఫుల్ ఆపరేషన్ అవుతుంది.